నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. రేపటి దినాన నన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గునొందుతారు. కానీ వారి ఎదుట నా ముఖాన్ని నేను చెకుముకి రాయిలాగా చేసుకుంటాను. కారణం ఏంటి అంటే నేను నమ్మినటువంటి ఆయనను నేను ఎరుగుదును. నమ్మి ఏదైతే నా దేవుని చేతిలో పెట్టానో, నమ్మి ఏదైతే ఆయన చేతిలో పెట్టానో అదంతా కూడా అంచె దినం వరకు కాపాడి ఆశీర్వదించి మరలా తిరిగి ఆయన నాకే ఇస్తాడు. నాకు తెలుసా సంగతి, నేను ఎరుగుదును. ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు. ఆ హేతువు చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం దేవుని యొద్దకు చేర్చబడినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఒక మహా గొప్ప కార్యం ఏంటో చూసారా? ప్రతివాని విశ్వాస పరిధికి తగినట్టు, ప్రతివాని జీవితానికి తగినట్టు, ప్రతివాని సమర్పణకు తగినట్టు, ప్రతివారు ప్రభువు కొరకు పొందినటువంటి శ్రమకు తగినట్టు, నిందకు తగినట్టు, అవమానానికి తగినట్టు, అపకీర్తికి తగినట్టు దేవుడు గొప్ప బహుమానాలు ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు.